షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో 30 సంవత్సరాలుగా ఉద్యమం చేసినటువంటి బుడగ జంగాలకు సంబంధించిన నాయకత్వం కృష్ణమాది గారి నాయకత్వంలో ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఆనాడు తాటికొండ నారాయణ, కర్నూలు జిల్లాకు చెందిన తాటికొండ నారాయణ బుడగ జంగాలకు సంబంధించిన నాయకత్వం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బుడగ జంగాలందరినీ కూడా ఒక వేదికపై తీసుకొని వచ్చి ఎవరో ఒకరికొకరి సంబంధం లేకపోయినా అందరికీ కూడా సామాజిక వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు కూడా షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లకు సంబంధించి ఫలితాలను సాధించుకోవాలని అందరూ కూడా బుడగ జంగాలందరూ కూడా వేదికపైకి వచ్చి ఒక బలమైనటువంటి నిర్మాణాన్ని తయారు చేసుకున్నటువంటి నేపథ్యంలో గౌరవ పద్మశ్రీ మందకృష్ణమాది గారు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా మన అనుబంధ సంఘాలు అన్నీ ఉన్నాయి. ఎంఆర్పీఎస్ చాలా అనుబంధ సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా మాది ఉద్యోగ సమాఖ్య కావచ్చు, మాది విద్యార్థులు కావచ్చు, బుడగ జంగాలు కావచ్చు, అదేవిధంగా దశల హక్కుల పోరాట సమితి కావచ్చు, చిందు హక్కుల పోరాట సమితి కావచ్చు, ఇలా అన్ని కూడా అఫిలియేటెడ్ అనుబంధమైనటువంటి సంఘాలను కూడా ఎంఆర్పీఎస్ అనుబంధంగా పనిచేస్తూ 30 సంవత్సరాల పాటు గౌరవ మందకృష్ణమాది గారి నాయకత్వంలో అడుగు వేస్తూ ఉద్యమ పోరాటంలో త్యాగాలు చేసేటువంటి వాళ్ళని కూడా ఈరోజు బుడగ సంఘాలకు సంబంధించిన నాయకత్వం ఇక్కడ మరి ఈ రాష్ట్రంలో ఉంది. అదే నేపథ్యంలో కడప జిల్లాకు సంబంధించి అన్న కొండయ్య బుడగలింగం గారు, అదేవిధంగా రాజు బుడగలింగం గారు, ఇక్కడ నేను కమిషన్ వచ్చినప్పుడు కూడా ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఇక్కడ కమిషన్ వెంట వచ్చినప్పుడు కూడా దాదాపు 5 బస్సుల దాకా తీసుకుని వచ్చి మన బుడగ జంగాలందరినీ కూడా తీసుకుని వచ్చి కమిషన్ ముందు వాళ్ళ బాధలు వినిపించి వాళ్ళ కష్టాలు తెలియజెప్పి వాళ్ళ బాధలు కమిషన్ ముందు పెట్టి మాకు కూడా రిజర్వేషన్ కల్పించండి అని చెప్పని కమిషన్ ముందు వాళ్ళు నివేదించినటువంటి విషయాన్ని కూడా దృష్టి తీసుకొని వస్తా ఉన్నా. ఈరోజు తాటికొండ నారాయణ నాయకత్వంలో రాష్ట్రంలో బలమైనటువంటి బుడగ జంగాల నాయకత్వం ఉంది. ఏదైనా కృష్ణమాది గారి వెంట నడుస్తున్నారు, కృష్ణమాది గారికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటారు. అది ఉద్యమం కావచ్చు, పోరాటం కావచ్చు, లేదా సమస్య పరిష్కారం కావచ్చు, ఏదైనా సరే బుడగ జంగాల నాయకత్వం మందకృష్ణమాది గారి వెంట చేపట్టిన నాయకత్వానికి ఈ సమాజం కూడా అనుగణించబడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి మా బుడగ జంగానికి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ కొండయ్య కావచ్చు, ఇటు రాజు కావచ్చు, ఈ జిల్లాలో ఎవరి దగ్గరికి వచ్చినా ఏ సహాయం అడిగినా, ఒక వెహికల్ చేయమన్నా, లేదా 10 రూపాయలు డబ్బులు సహాయం చేయమన్నా, లేదా ఒక తిండి గింజలు పెట్టమన్నా, ఏ రకమైనటువంటి సహాయం ఈ సమాజాన్ని అడిగినా కూడా ఈ సమాజాన్ని మార్చాలి, సమాజం నిర్మించాలనేటువంటి ఆలోచన కలిగి అన్ని వర్గాలకు అండగా నిలబడినటువంటి మందకృష్ణమాది గారి నాయకత్వంలో వచ్చేటువంటి బుడగ జంగాల నారాయణ నాయకత్వంలో బుడగ జంగాల హక్కుల పోరాట సమితి ఉన్న విషయాన్ని ఈ సమాజం గుర్తించాలని, వాళ్ళకి మాత్రమే మా బుడగ జంగాల నాయకత్వానికి మాత్రమే బుడగ జంగాల సంక్షేమ సంఘానికి మాత్రమే అది తాటికొండ నారాయణ నాయకత్వంలో గౌరవ పద్మశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో వచ్చేటువంటి ఈ బుడగ జంగాల సంక్షేమ సంఘానికి మాత్రమే సహాయం చేయాలని చెప్పని ఈ సమాజానికి ప్రజాస్వామికవాదులకు ప్రతి ఒక్కరికి అనగారిన వర్గాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ప్రగతిపరమైనటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మా బుడగ జంగాలకు సంబంధించినటువంటి మన కొండయ్యకు, అదేవిధంగా రాజుకు, మరి తాటికొండ నారాయణ నాయకత్వంలో వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే సహాయం చేయాలని చెప్పని మిమ్మల్ని చేతులెత్తి వినమ్రంగా ప్రార్థిస్తున్నాం. జై మహాజన్.